ఓకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. మమతా బెనర్జీ నిన్న రాజీనామాకి సిద్ధమైందట. సిద్ధమైందో లేదో రాజీనామా చేస్తానని బెదిరించింది. ఆవిడ కెరియర్లో ఇంత డిఫెన్స్లో ఆవిడ ఏ రోజు లేదు. ఎప్పుడు అవతల వాళ్ళని అటాక్ చేయటం తప్పితే అసలు డిఫెన్స్లో ఉండటం ఆవిడకి తెలియదు. అంటే ఎంతగా భయం పట్టుకుందో అర్థమైంది. ఇవాళ డాక్టర్లు జరుపుతున్నటువంటి ఉద్యమం అనేది ఎక్కడి దాకా వెళ్ళిపోయిందంటే అసలు ఆవిడని రాజీనామా చేస్తాననే ఆలోచన దాకా తీసుకొచ్చింది. కాకపోతే అది ఆవిడ బెదిరించిందని అంటున్నారు, సానుభూతి కోసం మాట్లాడిందని అంటున్నారు. ఏదైనా కావచ్చు, మొత్తం మీద ఆ పదం ఆవిడ నోట్లో నుంచి రావటం డాక్టర్ల ఉద్యమ విజయం. విశేషం ఏంటంటే ఆవిడ నేను రాజీనామా చేస్తానంగా మొత్తం రాష్ట్రమంతా ఏకమై కాదమ్మా మీరే ఉండాలి మీరే ఉంటాలని అనుకున్నారు. ఆ స్పందన కనపట్టలేదు. అంటే ఎంతగా ఏకాకైపోయిందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అసలు ఏంటి డాక్టర్లు ఏం అడుగుతున్నారు? ఒక విధంగా ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా చేస్తున్నారు ఈ ఉద్యమం. వాళ్ళ డిమాండ్లు ఏంటి? ప్రధానంగా జరిగింది 31 ఏళ్ల డాక్టర్ని రేప్ చేసి హత్య చేశారు. ఇప్పుడు వాళ్ళు ఏమడుగుతున్నారు? దానికి బాధ్యులందరినీ శిక్షించాలి. నంబర్ 1. ఆ ప్రిన్సిపాల్ ఆర్జీ కార్ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో సందీప్ ఘోష్ని చాలా కఠినంగా శిక్షించాలి. కలకట్టా పోలీస్ కమిషనర్ ఎవరైతే దీంట్లో రోల్ ఉందని వాళ్ళు భావిస్తున్నారో ఆ కలకట్టా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ రాజీనామా చేయాలి. అలానే హెల్త్ సెక్రటరీ, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, ఇంకా మిగతా బాధ్యులందరూ రాజీనామా చేయాలి. తర్వాత హాస్పిటల్స్లో, కాలేజెస్లో ఉన్నటువంటి థ్రెట్ కల్చర్, ఈ థ్రెట్ కల్చర్ ఏదైతే ఉందో దాన్ని నిర్మూలించాలి. డాక్టర్లకి రక్షణ కల్పించాలి. ఇవండి వాళ్ళ డిమాండ్లు. ఇవి డాక్టర్ల డిమాండ్లు. వీటిల్లో కాదంటానికి కూడా నాకేం కనపట్లేదు. ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా హెల్త్ సెక్రటరీ ఎందుకు కొనసాగాలి? ఆ డైరెక్టర్స్ ఎందుకు కొనసాగాలి? వాళ్ళని తీసేయటంలో మమతాకు వచ్చిన ఇబ్బంది ఏంటో తెలియట్లేదు. పోలీస్ కమిషనర్ కూడా మార్చాల్సింది ఎప్పుడు. చివరగా ఏం చెప్పారు వాళ్ళ సంప్రదింపులకి? మేము ఆవిడ ముందు ఒక 4-5 రమ్మంది, తర్వాత 10 మందిని రమ్మంది, 15 మందిని రమ్మంది. నో, 26 మెడికల్ కాలేజీలకు సంబంధించిన ప్రతినిధి ప్లస్ ఇంకొక 6 వస్తారు. ఆ 4 30 మంది అని చెప్పారు. చివరికి అది 33 అయింది. తర్వాత అది సీఎం సమక్షంలోనే జరగాలనేది వాళ్ళది. తర్వాత దీన్ని లైవ్ టెలికాస్ట్ జరపాలి. మోర్ ట్రాన్స్పరెంట్గా ఉండాలి మేము అడిగే ప్రశ్నలన్నీ కూడా. ఇవ్వండి వాళ్ళు అడిగినటువంటిది. ఈ వారంలో ఏం జరిగినాయి చూసేటట్టయితే, పోయిన సోమవారం సుప్రీంకోర్టు ఒక డెసిషన్ ఇచ్చింది, డైరెక్షన్ ఇచ్చింది వీళ్ళకి, డాక్టర్లకి. మీరు మంగళవారం 5 గంటల లోపల ఎటువంటి పరిస్థితుల్లో చేరాలి డ్యూటీస్లోని. కాలేదు. మంగళవారం ఏం జరిగింది? అందుకని ఏం చేశారంటే హెల్త్ సెక్రటరీ సంప్రదింపులకు పిలిచారు డాక్టర్ల ప్రతినిధుల్ని. అసలు హెల్త్ సెక్రటరీ రాజీనామా చేయాలని వీళ్ళు కోరుతుంటే హెల్త్ సెక్రటరీతో సంప్రదింపులు ఏంటి? వాళ్ళు వెళ్ళాల. సో నెక్స్ట్ డే బుధవారం ఏం చేశారు? ఇది కాదు అందుకని చెప్పి చీఫ్ సెక్రటరీని పంపిస్తున్నాం, చీఫ్ సెక్రటరీ మీతోటి సంప్రదింపులు జరుపుతారన్నారు. నో అన్నారు. మేము మమతా బెనర్జీ సమక్షంలోనే సంప్రదింపులు ఉండాలి. నో క్వశ్చన్ ఆఫ్ మధ్యలో మీడియేటర్స్ ఎవరు ఉండటానికి లేదనేది. గురువారం వాళ్ళ డిమాండ్స్ ఒప్పుకున్నారు. 30 పై మంది ప్రతినిధులు రావటానికి ఒప్పుకున్నారు. సాయంత్రం 5 గంటలకు బయలుదేరి బస్సులో వాళ్ళందరూ నబన్నా చేరారు. నబన్నా అంటే వెస్ట్ బెంగాల్ సెక్రటేరియట్ చేరారు. మమత అక్కడ వెయిట్ చేస్తూ ఉంది. చివరిలో ఏమైందో మొత్తం బ్రేక్ అయిపోయింది. అది ఏం జరిగింది?
వీళ్ళకి చావు కబురు చల్లగా చెప్పినట్టుగా వాళ్ళు ప్రతినిధులు ఏం చెప్పారంటే, ప్రభుత్వ ప్రతినిధులు అంతా ఒప్పుకుంటాం కానీ మేము లైవ్ టెలికాస్ట్ చేయమని చెప్పారు. వీళ్ళు చాలా గట్టిగా అక్కడికి వస్తే ఒప్పుకుంటారని అనుకున్నారు వాళ్ళు. వీళ్ళు ఒప్పుకోలేదు. ఎటువంటి పరిస్థితుల్లో లైవ్ కాస్ట్ టెలికాస్ట్ కావాలని అడిగారు. వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి వాళ్ళు బ్యాక్ వచ్చేసారు. 5 గంటలకు వెళ్ళిన 6:50కి బ్యాక్ వచ్చేసారు. ఇదండి జరిగింది ఈ వారం. మమత దీన్ని సొమ్ము చేసుకోవాలని చెప్పి సానుభూతి సంపాదించాలని ఆవిడ అక్కడ కూర్చున్నట్టు, కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నట్టు ఒక ఫోటోని రిలీజ్ చేసి వైడ్ పబ్లిసిటీ ఇచ్చింది మీడియాలో. ఇవ్వటమే కాకుండా ఆవిడ ట్వీట్ చేసింది, ఆవిడ మాట్లాడింది కూడా. ఏమనంటే, అవసరమైతే నాకు పోస్ట్ ఇంపార్టెంట్ కాదు, పోస్ట్ రాజీనామా చేసేస్తాను, సీఎం పోస్టు అంటూనే వీళ్ళని అక్యూజ్ చేస్తా ఉంది. మళ్ళీ డాక్టర్లు సంప్రదింపులు జరుపుతూ అనుకున్నారు, కానీ బయట నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ తోటి వీళ్ళు సంప్రదింపులు జరపకుండా ఆగిపోయారు. అసలు బయట నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఏంటి? వాళ్ళు వచ్చారు కదా, నువ్వు ఎప్పుడైతే కలుస్తానన్నావో వాళ్ళు నీ దగ్గరకు వచ్చారు. లైవ్ టెలికాస్ట్ అని చెప్పి ముందు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఉంది వాళ్ళకి. లైవ్ టెలికాస్ట్ జరపలేదు కాబట్టి వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు. ఆవిడ వాళ్ళకి మోటివ్స్ అట్రిబ్యూట్ చేసి ఏదేదో ఎక్కువ చేస్తాం. అసలు ఇంత చేసినా ఆవిడ చేస్తే స్పందన లేదండి బెంగాల్లో. ఈసారి మమతా బెనర్జీ రాజీనామా చేస్తానంటే అందరూ కాదమ్మా నువ్వే ఉండాలని చెప్పి మొత్తం ఒక టైం మాట్లాడతారని అనుకుంది. ఆ స్పందన లేదు. అంటే ఎంతగా ఏకాకైందో ఇంకొకసారి అర్థం చేసుకోండి మీరు. అసలు డాక్టర్లకి ఎంత స్పందన అండి. డాక్టర్లు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు, వాళ్ళు ఓన్గా చేస్తున్నారు. ఎంత సివిల్ సొసైటీ, కాలనీలు, మహిళలు వచ్చేసి 50 సంవత్సరాలు దాటినటువంటి ఆంటీలు అందరూ వచ్చేసి వాళ్ళు వాటర్ బాటిల్స్ తీసుకురావటం, టార్పాలిన్ పట్టలు తీసుకురావటం, ఫుడ్ తీసుకురావటం. ఒక్కరేంటండి, డాక్టర్ల దగ్గర నుంచి, ఇంటలెక్చువల్స్ దగ్గర నుంచి, సినిమా యాక్టర్ల దగ్గర నుంచి, గృహిణుల దగ్గర నుంచి, అసలు బెంగాల్ చరిత్రలో నాకు గుర్తున్నంత వరకు ఇంత పెద్దగా స్పందించినటువంటి సంఘటన లేదండి. రాజకీయ పార్టీలు చేస్తున్నారు కానీ ఒక డాక్టర్ల యాజిటేషన్కి ఎంత స్పందన వస్తుందో అర్థం చేసుకోవచ్చు మీరు. ఇంతకీ చివరిలో నేను ఒక మాట ఈ థ్రెట్ కల్చర్ ఏంటండి, వాళ్ళు అడిగింది కదా, థ్రెట్ కల్చర్ మేము నిర్మూలించాలని అడిగారు. ఏంటి థ్రెట్ కల్చర్ అనేది నాకు అర్థం కాదు. లోపలికి వెళ్ళి చూస్తే ఒకటి కనపడతా ఉంది. దారుణంగా ఈ మెడికల్ కాలేజీల్లో, ఈ హాస్పిటల్స్లో వాళ్ళు చెప్పింది ఎవరైనా నోరు ఎత్తి తప్పు అని చెప్పి మాట్లాడారంటే వాళ్ళకి వార్నింగ్ ఇస్తారు, వాళ్ళని ఏమైనా చేస్తారు. అది థ్రెట్ కల్చర్ అంటే. ఎగ్జామినేషన్స్, వీళ్ళకి జరిపే ఎగ్జామినేషన్స్ కూడా అన్ని ఇర్రెగ్యులారిటీస్. క్వశ్చన్ చేయకూడదు, క్వశ్చన్ చేస్తే నిన్ను అసలు బయటికి పంపించేసేస్తారు. దీన్ని ఏమంటారంటే నార్త్ బెంగాల్ లాబీ అంటారండి. నార్త్ బెంగాల్ లాబీ అంటే ఏదో నార్థర్న్ బెంగాల్ వాళ్ళు కూచ్బిహారాల్లో, డార్జిలింగ్ వాళ్ళు, జల్పాయిగురి వాళ్ళు వచ్చి ఇక్కడ చేయటం కాదు. నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజీలో చదివినటువంటి వాళ్ళు ఇవాళ ప్రొఫెసర్లుగా ఉన్నారు, డాక్టర్లుగా ఉన్నారు, రకరకాలుగా ఉన్నారు. వీళ్ళు మొత్తం ఈ మెడికల్ సిస్టమ్ మొత్తాన్ని కంట్రోల్ చేస్తున్నారండి. అందుకని దీన్ని నార్త్ బెంగాల్ లాబీ అంటారు. దీన్ని కొంతమంది పేర్లు చెప్తే ఆశ్చర్యపోతుంది. అతను పీజీలో చదువుతున్నాడు, ఫస్ట్ ఇయర్ జనరల్ సర్జరీ, హీ కంట్రోల్స్ ఎవ్రీథింగ్. ఆ రేపు జరిగిన క్రైమ్ సీన్ దగ్గర కూడా ఉన్నాడట. చాలా పవర్ఫుల్ లాబీ ఇది. సందీప్ ఘోష్ దానికి సంబంధించిన వాడే, ఆర్జీకార్ ప్రిన్సిపాల్. తర్వాత నిన్న సిబిఐ ఒక ఇంటి మీద రైడ్ చేసింది, ఒక ఎమ్మెల్యే, టిఎంసి ఎమ్మెల్యే, ఆయన పేరు సుదీప్తో రాయ్. ఆయన ఈ నార్త్ బెంగాల్ లాబీ, ఆయన ప్రెసిడెంట్ వెస్ట్ బెంగాల్ మెడికల్ కౌన్సిల్. ఆయన ఈ నార్త్ బెంగాల్ లాబీలో ముఖ్యమైనటువంటి వ్యక్తి. వీళ్ళందరూ నార్త్ బెంగాల్ లాబీ. చివరికి ఇంత అప్రతిష్ట పాలైన తర్వాత నిన్న తప్పని పరిస్థితుల్లో మమతా బెనర్జీ కూడా 4 సభ్యులతోటి ఒక కమిటీని వేసింది.
వారం రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలి, దర్యాప్తు జరిపి ఈ నార్త్ బెంగాల్ లాబీ చేసినటువంటి అకృత్యాలను గురించి అని చెప్పి కమిటీని వేయాల్సిన పరిస్థితికి మమతా బెనర్జీని డాక్టర్లు ఫోర్స్ చేయగలిగారు. మరి ఏం జరుగుతా చూడాలి, ఏం జరుగుతుందని. నిన్నటికి జరిగింది అది. మరి ఆవిడంది నేనేం యాక్షన్ తీసుకుని వాళ్ళ మీద అంది, కానీ అంటూనే మళ్ళీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంది. మమత రాజకీయ చరిత్రలో రాజీనామా ప్రస్తావన తీసుకొచ్చినటువంటి ఘనత డాక్టర్ల ఉద్యమాంది. చూద్దాం ముందు ముందు ఏ మలుపులు తరుగుతుందో ఈ ఉద్యమం, ముందు ఎలా రాజకీయ పరిణామాలు సంభవిస్తాయో వేచి చూడటం తప్పితే మనం చేయగలిగింది ఏం లేదు. ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.